చాలామంది సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయటం జరిగింది, సక్సెస్ఫుల్ అవ్వటం జరిగింది. ఫైల్ అప్లోడ్ ఆప్షన్ తెల్లవారుజామున ఇచ్చినప్పుడు ఇప్పుడు వచ్చేసరికి ఆ ఫైల్ అప్లోడ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ డిసేబుల్ చేయడం జరిగింది. కాల్ లెటర్స్ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. మరి ఎల్లుండి వచ్చేసరికి కౌన్సిలింగ్ ఉంది, రేపు వచ్చేసరికి ఫెస్టివల్ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఫైల్ అప్లోడ్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తాడు? కాల్ లెటర్స్ అసలు వస్తాయా రావా? సో దాని గురించి అడుగుతా ఉన్నారు. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, ఇక షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, సో ఫైల్ అప్లోడ్ ఆప్షన్ డిసేబుల్ ఇవ్వటం అయితే జరిగింది, టెంపరీయే. ఎందుకంటే అండి ఇక్కడ వీళ్ళు ఈ ఫైల్ అప్లోడ్ ఉంటుంది కదా, సో కొంత సైజు వరకు అని ఉంటుంది కదా, ప్రతి ఫైల్ కూడా 1 MBనో ఇదంతా ఉంటుంది కదా. సో అది ఎందుకు మెన్షన్ చేస్తారంటే, వీళ్ళు డొమైన్ కొనుక్కున్నప్పుడు, అంటే వెబ్సైట్ కొనుక్కోవటం ఎవరైనా కానీ గోడాడీనో లేకపోతే వేరేదో దేని ద్వారా కొనుక్కున్నప్పుడు వీళ్ళు స్టోరేజ్ కూడా కొనుక్కుంటారండి. స్టోరేజ్ సరిపోకుండా అంతకు మించి ఫైల్ అప్లోడ్ అవుతున్నాయి అనుకోండి, సో మనకు వచ్చేసరికి ఈ సిస్టమ్స్లోనో లేకపోతే వీటిలోనో ఛార్జింగ్ పర్సంటేజ్ రెడ్కి వెళ్ళిపోతుంది చూసారా, లేకపోతే ల్యాప్టాప్లో డ్రైవ్స్ మీద చూసారా, గ్రీను రెడ్, అదే బ్లూ రెడ్ అంటే అయిపోవచ్చిందని, అలా వాటికి కూడా చూపిస్తుంది. అయితే డేటాబేస్ సరిపోనప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా డిసేబుల్ చేసి ఆ డేటాబేసు ఇంక్రీజ్ చేపిస్తారు, కొనుక్కొని ఇంకా ఇంక్రీజ్ చేపిస్తారు. అనుకున్న దానికంటే ఎక్కువ సైజ్ సాధారణంగా అయితే క్యాల్కులేషన్ చేయకుండా ఉండరు. సో ఇప్పుడు జరిగిందంటే ఖచ్చితంగా అది డేటాబేసు సరిపోకే, ఎందుకంటే అది మించిందంటే తీసుకోదే అది కూడా కాకుండా ఆథరైజింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొంతమందికి మార్నింగ్. సో అది టెక్నికల్ గ్లిచ్, అది ఇది మాత్రం డేటాబేస్ వాళ్ళు దానివల్ల యూజ్ చేశారు. మళ్ళీ తెల్లారుజామున మళ్ళీ ఖచ్చితంగా అయితే ఫైల్ అప్లోడ్ ఆప్షన్ ఇస్తారు. తెల్లారుజామున అయినా ఇవ్వచ్చు, నైట్ అయినా ఇవ్వచ్చు, వెంటనే ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ కాల్ లెటర్స్ కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రిలీజ్ చేసిందల్లా ప్రిన్సిపాల్స్ మాత్రమే వదిలేరు పొద్దున. ఆ తర్వాత జిల్లాల వారీగా వైజాగ్ సైడు ఎస్ఏ బయాలజీ, ఇటు కర్నూలు సైడ్ కొంతమందికి, ఇట్లా ఎస్జిటీలు వీటికి, కొంతమంది మ్యాథమెటిక్స్ వాళ్ళకి, సోషల్ వాళ్ళకి, వీళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. మరి రాని వాళ్ళకి పోయినట్టేనంటే కాదండి, ఫైలు అందరూ అప్లోడ్ చేయాల్సిందే కదా, అందులో మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా. అది కూడా కాకుండా ఇప్పుడు మీకు కాల్ లెటరు వచ్చింది అని ఎలా కన్ఫర్మ్ అవుతుందంటే, ఒక గ్రీన్ బటన్ కనిపిస్తుందండి, ఒక గ్రీన్ బటన్ ఉంటుంది ఒక స్క్రీన్ పైన. దాంట్లో వచ్చేసరికి దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ కాల్ లెటరు విత్ డేట్ తీసుకోమని చెప్పేసి అడుగుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవడమే. అయితే ఇక్కడ ఇది ఆపడానికి గల కారణం ఏంటంటే, ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటాల్లో జాబులు అప్లై చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఓపెన్ కేటగిరీల్లో వీటిల్లో ఇస్తారని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. మరి అవి తీసుకొచ్చి ఇందులో చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడే, అంటే ఫిజికల్ కాంటాక్ట్ కోటా వేరేలో ఉంటుంది కదా కౌన్సిలింగ్, అయితే ఇందులో కలిపితే ఓపెన్ కేటగిరీ వీటిల్లో చేస్తే వాళ్ళకు కూడా ఇప్పుడే అప్లోడింగ్ ఉంటుంది. సో ఆ వెబ్సైటు అనుకున్న దానికన్నా ఎక్కువ డేటా కావాల్సి వచ్చినప్పుడు ఇలా పెంచుకొని వెంటనే ఇచ్చేస్తారు. ప్రాబ్లమే లేదు, అసలు మీరు భయపడాల్సిన పనే లేదు. కాల్ లెటర్లు ఖచ్చితంగా అందరికీ వస్తాయి. ఈ ముందైతే ఈ ఫైల్ అప్లోడ్ ఎందుకు చేపిస్తారంటే, మధ్యలో ఎవరైనా మిస్ అయ్యారనుకోండి, ఎందుకంటే 2-3 జాబ్లు వచ్చి ఉన్నవాళ్ళు ఒకటే సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు ఫస్ట్ ప్రిఫరెన్స్లో. సో ఆ తర్వాత ఇంకో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో అప్పుడు ఈ సర్టిఫికెట్లు మీకు ఉపయోగపడతాయి అనమాట వాళ్ళకు. అందుకని అందరినీ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా? సో మీకు ఇలా జరిగిందా, రిమూవ్ చేయడం జరిగిందా కింద కామెంట్ సెక్షన్ తెలియదు, మళ్ళీ ఎనాబుల్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.